హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. ఉగాది పండుగ సందర్భంగా నేను 3 డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉగాది పచ్చడిని ఏ విధంగా చేసుకునేది చూపిస్తానండి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి 3 డిఫరెంట్ ఉగాది పచ్చడీస్ చేసి చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడినాము అనేది చూపిస్తాను. మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి. మీ ఊర్లో ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ ఉగాది పచ్చడిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యిందండి, అది నాకు దొరకలేదు. అది ఏమని మీరు కామెంట్స్లో చెప్పండి. అది కరెక్టా రాంగా నేను చెప్తాను. ఉగాది పచ్చడిని 3 డిఫరెంట్ వేస్ అండి. అది మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటామండి. ఇది వచ్చేసి కేర్పప్పు అండి. కేర్పప్పు అనేది ఒక డ్రై ఫ్రూట్ అండి. డ్రై ఫ్రూట్ను 2 అవర్స్ ముందు నానబెట్టి పైన పొట్టు తీయాలండి. లేకపోతే అది సేదుగా ఉంటుంది కాబట్టి పైన పొట్టు తీస్తే బాగుంటుందండి. పొట్టు తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా నీడలో పెట్టుకోవాలండి. నట్స్ ఇవి కేర్పప్పు ఉగాది పచ్చడిలో కంపల్సరీగా ఉంటుందండి. ఇది సంవత్సరంకి ఒకసారైనా తీసుకుంటే మంచిదని తీసుకుంటారు. మేమైతే మా దగ్గర ఇవే నట్స్ అని కాదండి, మా దగ్గర ఏమున్నాయో అన్ని నట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సారపప్పు అండి. సారపప్పు అంటే మన చిన్న కందిపప్పు లాగంత సైజు ఉంటుందండి. ఇది కూడా 2 అవర్స్ ముందు నీళ్ళలో నానబెట్టుకొని పైన పొట్టు తీసి బాగా కొద్దిగా నీడలో ఆరబెట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని ఉంటామండి. తర్వాత బాదం పప్పు అండి. బాదం పప్పులను కూడా చిన్న పీసెస్గా చేసి పెట్టుకొని ఉంటాము. ఇవే నట్స్ కాదండి, మీరు పిస్తా వేసుకోవచ్చు, వాల్నట్ వేసుకోవచ్చు, ఇంకా వేరే మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇది వచ్చేసి కర్బూజా మస్క్ మిలన్ సీడ్స్ అండి. అవి రెడీగానే మార్కెట్లో దొరుకుతాయి, మస్క్ మిలన్ సీడ్స్. తర్వాత గోడంబి అండి. గోడంబి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మామిడికాయ అండి. చిన్న మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి, పుల్లగా తీయగా ఉంటుంది. ఇది చిత్రాన్నం కానీ ఉగాది పచ్చడికి కానీ ఈ మామిడికాయ చాలా బాగుంటుంది. దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దానికి మెజర్మెంట్ అని ఏమి లేదండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఈ పెద్ద గ్లాసు నిండా పప్పులకు నేను చిన్న గ్లాసు నిండా చక్కెర వేసుకున్నానండి. తర్వాత కావాలంటే కూడా మీరు స్వీట్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ఏలక్కులను పొట్టు తీసి చక్కెరలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత గ్రేప్స్ అండి, ఒట్టి ద్రాక్ష, అవి కూడా కొన్ని వేసుకున్నాను. తర్వాత ఉత్తుత్తులను బాగా దంచుకొని దాంట్లో సీడ్ తీసేసి ఈ విధంగా పీస్ చేసి పెట్టుకొని ఉంటామండి. మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ వేసుకోవచ్చు. ఇంతే మెజర్మెంట్ అని ఏం లేదండి. తర్వాత పప్పుల పొడిని ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దానికి చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలండి. చక్కెరలో ఏలక్కులు వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉగాది పచ్చడి అంటేనే 6 రుచులు అంటే 6 రుచులను తో చేసినటువంటి పచ్చడిని ఉగాది పచ్చడి అంటారు కదా. అదేవిధంగా దీంట్లో కొద్దిగా బెల్లం అండి. తర్వాత మనకి టేస్ట్కు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాను, టేస్ట్కు తగ్గట్టు. దీంట్లో నేను కారానికి బదులు నేను పెప్పర్ను కొద్దిగా దంచి పౌడర్ వేసినానండి. తర్వాత ఈ డేట్స్, ఖర్జూరం పీసులు చిన్నగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఏవైనా వేసుకోవచ్చండి. దీంట్లో ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మిస్ అయ్యిందండి, అది ఏమని మీరు చెప్పండి, కామెంట్ చేస్తే అది మీకు తెలుస్తుంది. అది నాకు దొరకలేదు కూడా. తర్వాత ద్రాక్షలు కూడా వేసి బాగా కలుపుకొని ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కు మనం ఈజీగా పచ్చడి చేసుకోవచ్చండి. తొందరగా ఎక్కువ టైం పట్టదు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకునేదని చూపిస్తాను. మేమైతే ఈ పద్ధతిలో మేము చేసుకుంటామండి. దీంట్లో మామిడికాయ తురుము వేసి తర్వాత చింతపండు నానబెట్టుకొని బాగా గొజ్జులాగా అంతా తీసేసి ఫిల్టర్ చేసి పెట్టుకొని ఉంటామండి. దీన్ని ఈ విధంగా కలుపుకొని మేము స్పూన్తో తీసుకుంటామండి. ఒక పాయసంలాగా తీసుకుంటాం, అంటే పాయసంలాగా మేము ఉగాది పచ్చడిని తీసుకుంటాం. తర్వాత ఇంకొక మెథడ్ వచ్చి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకుంటాము. తర్వాత దాంట్లోకి చింతపండు నీళ్ళు, తర్వాత ఈ మిక్సీ పట్టిన పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత
మిక్సీ పట్టిన పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత దాని నిండా గ్లాస్ వాటర్ నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని దీనికి కొద్దిగా మామిడికాయ తురుము, తర్వాత పైన కొన్ని పప్పులు వేసుకుంటారండి. ఇది కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తీసుకుంటారు మార్నింగు. తర్వాత పప్పులు వేసుకోవాలి. ఈ వాటర్కు షుగర్ కొద్దిగా తక్కువ అవుతుందండి మేము ముందుగా వేసింది. ఇప్పుడు దీనికి మన టేస్ట్కు తగ్గట్టు షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇదొక మెథడ్ అండి. తర్వాత పొడిగా కూడా ఇస్తారండి ఉగాది పచ్చడిని. అదేమంటే సేమ్ పప్పుల పొడి, చక్కెర, ఏలకులు 3 మిక్సీకి వేసి ఆ పౌడర్లో కొద్దిగా మామిడి తురుము వేసి కలిపి ఇక్కడ ఇస్తారంటే ఈ మెథడ్ చేసుకుంటారు. ఈ 3 మెథడ్లో మీకు ఏ మెథడ్ ఇష్టమైందో నా కామెంట్స్ చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మనం కలుద్దాం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ యుగాది అండి. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం మిస్ అయిందనే అది నాకు మెసేజ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.